నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power minus 4t cos h2t e power minus 8t sin hbt L of e power 2t into 3 sin h2t minus 5 cos h2t. Fourth one e power minus t into 3 sin h2t minus 5 cos h2t. Fifth one L of e power minus t into 3 sin 2t minus 5 h2t. First one చేసిన జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చిన లేదా ఎల్ ఆఫ్ అని ఇచ్చిన అన్నిటికీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క వాల్యూ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం ఓకేనా. కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది అంటే కనుక ఆ మల్టిపుల్గా పక్కన ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రాసుకోవాలి. ఎల్ ఆఫ్ కాస్ హెచ్ఏటి అంటే కనుక p by p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే వాల్యూ 2 ఉంది, 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు ఏ థీరం అప్లై చేయాలి? బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా. ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 4t ఇంటూ కాస్ h2t యొక్క వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏంటిది? ఈ పవర్ మైనస్ 80 కానీ ఈ పవర్ 80 కానీ మల్టిపుల్గా ఉంది అంటే కనుక అది కాకుండా రిమైనింగ్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ వచ్చినటువంటి ఫంక్షన్లో పీ వాల్యూ చేంజ్ చేసి సరిపోతుంది. పీ వాల్యూ ఎలా చేంజ్ చేయాలి? ఈ పవర్ మైనస్ 80 మల్టిపుల్గా ఉంటే కనుక పీ దగ్గర పీ ప్లస్ ఏ రాసుకోవాలి, పీ పవర్ 80 ఉంటే కనుక పీ దగ్గర పీ మైనస్ ఏ రాసుకోవాలి. ఈ పవర్ మైనస్ 80లా ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ రాసుకోవాలి. ఎల్ ఆఫ్ కాస్ h2t అంటే కనుక ఆల్రెడీ ముందే ఫైండ్ అవుట్ చేసాం. పీ బై పీ స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది. యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో పీ దగ్గర పీ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ ప్లస్ 4 బై కింద పీ స్క్వేర్ అంటే పీ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4. దీన్ని సింప్లిఫై చేసినా చేయకపోయినా వచ్చే నష్టమే లేదు. మీకు వస్తే చేయండి లేకపోతే లేదు. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 4 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు పీ ప్లస్ 4 బై కింద ఆర్డర్లో రాస్తే కనుక పీ స్క్వేర్ ప్లస్ 8p ప్లస్ 16 ప్లస్ 4 అంటే కనుక 20 అవుతుంది. అది ఈ పవర్ మైనస్ 40 ఇంటూ కాస్ h2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. అలా సెకండ్ వన్ చూస్తే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఇంటూ సైన్ hbt యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ hbt ఉంది, బీని ఏ అనుకుంటే సైన్ h80 లాగా ఉంది. సైన్ h80 అంటే కనుక ఒక్క నిమిషం ఒక చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ చూడండి. సైన్ h80 లాగా ఉంటే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాబట్టి ఏ అంటే వాల్యూ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? పీ బై పీ స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ 4. 16 మైనస్ 4 అంటే కనుక 12 అవుతుంది కాబట్టి ప్లస్ 12 అవుతుంది ఓకేనా. ఎల్ ఆఫ్ కాస్ h80 అంటే కనుక కాస్ 80 అంటే పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, కాస్ h80 అంటే కనుక పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. కాస్ h80 యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఎంత అవుతుంది? పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఓకేనా. ఇక్కడ మైనస్ రాసాం పొరపాటున, ప్లస్ కరెక్షన్ చేసుకోండి ఓకేనా. పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇంకా రిమైన్ మొత్తం ఒకటే. ఎల్ ఆఫ్ సైన్ h80 లాగా ఉంది. సైన్ h80 అంటే కనుక ఏమొస్తుంది? ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఏ అంటే బి ఉంది కాబట్టి బి బై పీ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే కనుక ఇంకా నేను రాయట్లా, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఇంటూ సైన్ hbt యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేస్తే కనుక ఎల్ ఆఫ్ సైన్ hbt ఉంది. యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాయడా పీ ప్లస్ ఏ రాయడా? ఈ పవర్ మైనస్ 80 ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ. ఎల్ ఆఫ్ సైన్ hbt అంటే కనుక బి బై పీ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ. పీ దగ్గర పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది? బి బై
పీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. ఇది ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ హెచ్ బీటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ కొద్దిగా మిస్టేక్ అయిపోయింది, ఇందా కరెక్ట్ చేయండి. ఓకేనా, ఇందా పొరపాటున ప్లస్ రాసాంలో కానీ పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాస్ హెచ్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ పీ బై పీ స్క్వేర్ మైనస్ స్క్వేర్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఆల్రెడీ కరెక్ట్ చేశాను, జాగ్రత్తగా రాయండి. అది ఫస్ట్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ఇంటూ 3 sin h2t మైనస్ 5 cos h2t. దీని మొత్తానికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేద్దాం. ఓకేనా, కాబట్టి ఎల్ ఆఫ్ 3 sin h2t మైనస్ 5 cos h2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. f1 ఆఫ్ టీ f2 ఆఫ్ టీ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ, మధ్యలో గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఎల్ ఆఫ్ 3 sin h2t మైనస్ ఎల్ ఆఫ్ 5 cos h2t దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లా ఉంది కాబట్టి k ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. 3 ఇంటూ ఎల్ ఆఫ్ 3 sin h2t వస్తుంది. మళ్ళీ k కాన్స్టెంట్ 5 బయటకు వస్తే కనుక 5 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ h2t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ h80 అంటే కనుక ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఏ దగ్గర వాల్యూ 2 ఉంది కాబట్టి 2 బై పీ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మళ్ళీ ఎల్ ఆఫ్ కాస్ h80 అంటే కనుక ఏ పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, కాబట్టి పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ యొక్క వాల్యూ 4 ఉంది కాబట్టి పీ బై పీ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. సైన్ h80 అంటే ఏ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, కాస్ h80 అంటే కనుక పీ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక సేమ్ ఎల్సిఎం ఉంది, పీ స్క్వేర్ మైనస్ 4, 3 ఇంటూ 2 6 మైనస్ 5 ఇంటూ పీ అంటే కనుక 5p అవుతుంది. ఇది ఎల్ ఆఫ్ 3 సైన్ h2t మైనస్ 5 cos h2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. మనకు కావాల్సినటువంటి దేని వాల్యూ కావాలి, ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ఇంటూ 3 sin h2t మైనస్ 5 cos h2t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏ థియరం అప్లై చేయాలి, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏముంది ఫంక్షన్ 3 sin h2t మైనస్ 5 cos h2t యొక్క ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి పీ వాల్యూ చేంజ్ చేయాలి. యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ రాయాలా, పీ మైనస్ ఏ రాయాలా, ఈ పవర్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ మైనస్ ఏ, ఏ అంటే వాల్యూ 2 ఉంది కాబట్టి దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో పీ దగ్గర వాల్యూ ఏం చేంజ్ చేయాలి, పీ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏ అంటే 2 ఉంది కాబట్టి పీ మైనస్ 2. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వల్ల మనం ముందే ఫైండ్ అవుట్ చేసాం. వాల్యూ ఎంత ఉంది, 6 మైనస్ 5p బై పీ స్క్వేర్ మైనస్ 4 ఉంది. యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ 2, ఇందులో పీ దగ్గర పీ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసి కనుక 6 మైనస్ 5 ఇంటూ పీ మైనస్ 2 బై కింద డినామినేటర్లో పీ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. ఇంకా సింప్లిఫై చేయాలండి, 6 మైనస్ 5p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 2 10, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 6 ప్లస్ 10 అంటే కనుక 16 మైనస్ 5p బై పీ స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అది థర్డ్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూడండి, ఫోర్త్ వన్ థర్డ్ వన్ రెండు ఒకటే కనిపిస్తున్నాయి, జస్ట్ కొద్దిగా మాత్రమే చేంజ్ అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్న జాగ్రత్తగా చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే కనుక దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఈ పవర్ మైనస్ టీ ఇంటూ 3 sin h2t మైనస్ 5 cos h2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక బ్రాకెట్లో ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ కూడా అదే కాబట్టి ఆల్రెడీ వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేసాం.
ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పవర్ మైనస్ టీ ఇంటూ దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసి పీ వాల్యూ చేంజ్ చేయాలి ఈ పవర్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ ఏం చేయాలి పీ ప్లస్ ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి పీ దగ్గర వాల్యూ ఏం చేయాలి పీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఫోర్త్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది కాబట్టి ఇందులో పీ దగ్గర ఏం చేయాలి పీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తుంది దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 6 మైనస్ 5p బై p స్క్వేర్ మైనస్ 4 ఉంది యాజ్ p టెన్స్ టు p ప్లస్ 1 ఇందులో p దగ్గర p ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6 మైనస్ 5 ఇంటూ p ప్లస్ 1 బై కింద p ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 6 మైనస్ 5p మైనస్ 5 బై p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 మైనస్ 4 వస్తుంది 6 మైనస్ 5 1 కాబట్టి 1 మైనస్ 5p బై కింద p స్క్వేర్ ప్లస్ 2p 1 మైనస్ 4 అంటే కనుక మైనస్ 3 వస్తుంది ఇది ఫోర్త్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది ఇందాక థర్డ్ వన్ ఏదైతే ఉందో ఫోర్త్ వన్ కూడా అదే ఇందాక ఈ పవర్ 2t ఇంటూ ఉంది ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఉంది ఇందాక ఈ పవర్ 8t కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం నుంచి p టెన్స్ టు p మైనస్ a రాసాం ఇక్కడ ఈ పవర్ మైనస్ 8 లా ఉంది కాబట్టి p టెన్స్ టు p ప్లస్ 1 ఏ దగ్గర 1 ఉంది కాబట్టి p దగ్గర p ప్లస్ 1 చేంజ్ చేస్తున్నాం ఓకేనా ఇది ఫోర్త్ వన్ నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ 4 అయిపోయింది నెక్స్ట్ స్మాల్ 5 ఫిఫ్త్ వన్ చూస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ 3 sin 2t మైనస్ 5 cos h 2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఈ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 3 sin 2t మైనస్ 5 cos h 2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ లాగా ఉంది ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ అంటే 3 sin 2t మైనస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ అంటే కనుక 5 cos h 2t వస్తుంది ఎల్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది k ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది ఇక్కడ 3 ఇంటూ ఎల్ ఆఫ్ sin 2t మళ్ళీ k కాన్స్టెంట్ 5 బయటకు వస్తే కనుక ఎల్ ఆఫ్ cos h 2t వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 2d ఏ అనుకుంటే ఎల్ ఆఫ్ సైన్ 80 లాగా ఉంది ఎల్ ఆఫ్ సైన్ 80 అంటే కనుక a బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ 2 కాబట్టి 4 వస్తుంది మైనస్ 5 ఇంటూ ఎల్ ఆఫ్ కాస్ హెచ్ 80 లాగా ఉంది p బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏ వాల్యూ 2 కాబట్టి పీ స్క్వేర్ మైనస్ 4 ఓకేనా 3 ఇంటూ 2 6 మైనస్ 5 ఇంటూ పీ 5p కాబట్టి 6 బై పీ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 5p బై పీ స్క్వేర్ మైనస్ 4 ఈ రెండుకి ఎల్సిఎం చూస్తే కనుక పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 4 ఎల్సిఎం 6 ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 4 అంటే కనుక 6p స్క్వేర్ మైనస్ 24 మైనస్ 5p ఇంటూ పీ స్క్వేర్ అంటే కనుక మైనస్ 5p క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5p ఇంటూ 4 అంటే కనుక 20p వస్తుంది ఇంకా పైన ఉండేదాన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ 6p స్క్వేర్ ఉంది నెక్స్ట్ తర్వాత మైనస్ 5p క్యూబ్ ఉంది మైనస్ 20p ఉంది మైనస్ 24 ఉంది కింద a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ పీ 4 బి స్క్వేర్ అంటే కనుక 4ని స్క్వేర్ చేస్తే 16 అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ చూస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ 3 sin 2t మైనస్ 5 cos h 2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఈ వాల్యూ రావాలంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక కింద రాసిన చూడండి అక్కడ పడదని దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 3 sin 2t మైనస్ 5 cos h 2t ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి p వాల్యూ చేంజ్ చేయాలి యాజ్ p టెన్స్ టు ఈ పవర్ మైనస్ 80 ఉంది కాబట్టి p టెన్స్ టు p ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకేనా దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 6p స్క్వేర్ మైనస్ 5p క్యూబ్ మైనస్ 20p మైనస్ 24 బై p
p పవర్ 4 మైనస్ 16 ఉంది యాజ్ p టెన్స్ టు p ప్లస్ 1 p ఉండే దగ్గరల్లా p ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక 6 ఇంటూ p ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ p ప్లస్ 1 హోల్ క్యూబ్ మైనస్ 20 ఇంటూ p ప్లస్ 1 మైనస్ 24 బై కింద p దగ్గర p ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక p ప్లస్ 1 హోల్ పవర్ 4 మైనస్ 16 అన్నిటినీ ఎక్స్పాండ్ చేయాలంటే కష్టంలే కానీ దాన్ని అక్కడి వరకు అంతే వదిలేసేయండి ఓకేనా ఇది ఫిఫ్త్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ నెక్స్ట్ 10th వన్ చూడండి ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ L of e power t into cos 2t plus 1 by 2 into sin h 2t యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి L of e power t into cos 2t plus 1 by 2 into sin h 2t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు దీని మొత్తానికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఏదైతే ఉందో ఫస్ట్ దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన cos 2t ప్లస్ 1 by 2 sin h 2 ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం f1 of t f2 of t అనుకుంటే కనుక L of f1 of t ప్లస్ L of f2 of t వస్తుంది L of cos 2t ప్లస్ L of 1 by 2 into sin h 2t వస్తుంది L of cos at అంటే కనుక p by p square plus a square a అంటే వాల్యూ 2 ఉంది కాబట్టి p by p square plus 4 వస్తుంది 1 by 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది L of sin h at లాగా ఉంటుంది L of sin h at అంటే కనుక a by p square minus a square కాబట్టి a వాల్యూ 2 ఉంది 2 by p square minus 4 square ఒక 2 క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు p by p square plus 4 2 క్యాన్సిల్ అయిపోతే కనుక 1 by p square minus 4 వస్తుంది ఇంకా నేను సింప్లిఫై చేయట్లా చేసినా చేయకపోయినా వచ్చిన నష్టం లేదు ఇప్పుడు మనకు కావాల్సింది L of e power t into cos 2t plus 1 by 2 sin h 2t యొక్క వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమండి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎలిమినేట్ చేస్తే L of cos 2t plus 1 by 2 into sin h 2t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో p వాల్యూ చేంజ్ చేయాలి ఈ పవర్ at మల్టిపుల్గా ఉంది కాబట్టి p టెన్స్ టు p మైనస్ ఏ వాల్యూ 1 ఉంది కాబట్టి p టెన్స్ టు p మైనస్ 1 దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం p by p స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 1 by p స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 by p స్క్వేర్ మైనస్ 4 ఉంది యాజ్ p టెన్స్ టు p మైనస్ 1 ఇందులో p దగ్గర p మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక p మైనస్ 1 బై p స్క్వేర్ అంటే కనుక p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 1 బై p స్క్వేర్ మైనస్ 4 p అంటే కనుక p మైనస్ 1 నెక్స్ట్ మైనస్ 4 వస్తుంది ఇది గివెన్ ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఎలా అప్లై చేయాలో అర్థమవుతుంది కదా నెక్స్ట్ 11th వన్ చూడండి ఫైండ్ L of sin h at cos at second one L of sin h at sin at third one L of cos h at cos at fourth one L of cos h at sin bt L of sin h at sin bt fifth one L of cos h kt sin kt యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓకేనా ఫస్ట్ వన్ ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి L of sin h at ఇంటూ cos at యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు దాకా చేసినటువంటి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసాం సెకండ్ యూనిట్లో మొత్తం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఈ పవర్ at కానీ ఈ పవర్ మైనస్ at లాగా మల్టిపుల్గా ఉండాలి కానీ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్ ఉంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా లేదు ఓకేనా కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకోవాలి ఎక్స్పోనెన్షియల్ మల్టిపుల్గా ఉంటేనే మనం ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయగలం ఓకేనా ఎందుకు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఒక ఫంక్షన్ మాత్రం ఉంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయగలం ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్ ఉంటే కనుక సైన్ కాస్ అలా హెచ్ లేకుండా ఉంటే కనుక 2 sin a cos b ఫార్ములా అప్లై చేసి చేసేవాళ్ళం ఓకేనా ఒకటి హెచ్ ఉంది ఒకటి హెచ్ లేకుండా ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి కాబట్టి sin h at ఇంటూ cos at ని సింప్లిఫై చేస్తున్నాం atని x అనుకుంటే కనుక sin hx లాగా ఉంది
సైన్ హెచ్ఎక్స్ యొక్క ఫార్ములా ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 వస్తుంది. ఎక్స్ అంటే ఏటీ ఉంది కాబట్టి ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది కాస్ ఏటీ మల్టిపుల్గా ఉంది, కింద 2 మొత్తానికి మల్టిపుల్గా ఉంది కాబట్టి 1/2ని బయట రా చేస్తున్నాం. కాస్ ఏటీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. ఇది సైన్ హెచ్ఏటీ ఇంటూ కాస్ ఏటీ యొక్క సింప్లిఫికేషన్. ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి లాప్లాస్ ఆపరేటర్ సింబల్ ఎల్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఇంటూ కాస్ ఏటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఇంటూ కాస్ ఏటీ యొక్క వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/2 ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2ని కాన్స్టెంట్కి ఇది మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. కే అంటే కాన్స్టెంట్ 1/2 బయటకు వచ్చేస్తుంది. ఎల్ ఆఫ్ ఏమొస్తుంది ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 మొత్తానికి మల్టిపుల్గా ఉంది. ఎల్ పక్కన ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్2 ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్2 ఆఫ్ టీ అంటే కనుక ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ ఎఫ్2 ఆఫ్ టీ వస్తుంది. ఎఫ్1 ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ ఉంది. సెకండ్ ఫంక్షన్కి అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి, ఇంకా ప్రతిదానికి షిఫ్టింగ్ థియరం అప్లై చేసినప్పుడు సపరేట్గా అప్లై చేయట్లా. దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. అప్లై చేయాలి అంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏముంది కాస్ ఏటీ ఉంది కాబట్టి కాస్ ఏటీకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో ఏం చేయాలి పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాయాలి. నెక్స్ట్ తర్వాత గుర్తే ఉంది మైనస్ ఉంది, మళ్ళీ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ రాసి ఇందులో పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ మైనస్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ డైరెక్ట్గా ఫార్ములా ఉంది. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కనుక పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాయాలి. మళ్ళీ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కనుక పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఏ అంటే ఏనే ఉంది కానీ ఇందులో మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ షిఫ్ట్ నుంచి పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఇందులో పీ దగ్గర పీ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ మైనస్ ఏ బై కింద పీ స్క్వేర్ అంటే పీ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది మైనస్ ఇందులో పీ దగ్గర పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ ప్లస్ ఏ బై నెక్స్ట్ పీ దగ్గర పీ ప్లస్ ఏ కాబట్టి పీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇది ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఇంటూ కాస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. సైన్ హెచ్ఏటీ ఇంటూ కాస్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ అలానే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఇంటూ దీని యొక్క వాల్యూ ఉంది అక్కడ సెకండ్ వన్లో ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఇంటూ సైన్ ఏటీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే చేసామో సేమ్ యాస్టిజ్గా అలానే చేయాలి. ఓకేనా, ఎందుకని ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి దాన్ని 2 sin a cos b ఫార్ములా అప్లై చేయడం. ఎందుకని ఒక హైపర్బోలిక్ ఫంక్షన్ ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కాబట్టి 2 sin a sin b కానీ 2 sin a cos b కానీ 2 cos a cos b కానీ 2 cos a sin b ఫార్ములాస్ అప్లై చేయలేం కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వచ్చేట్టు మార్చుకోవాలి. కాబట్టి సైన్
హెచ్ఏటి ఇంటూ సైన్ ఏటీని సింప్లిఫై చేసుకోవాలి. సైన్ హెచ్ఏటి, ఏటీని ఎక్స్ అనుకుంటే కనుక సైన్ హెచ్ఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ, ఎక్స్ అంటే ఏటీ ఉంది కాబట్టి ఈ పవర్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై టూ వస్తుంది. ఇంటూ పక్కనే ఉంది సైన్ ఏటీ ఉంది. కింద టూ కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 1/2 ఆఫ్ సైన్ ఏటీ లోపలికి వెళ్ళిపోతాయి. ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ ఏటీగా మార్చుకోగలం. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎల్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ వాల్యూ సింప్లిఫై చేసాం. 1/2 ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ మైనస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ ఉంది. ఇది ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. కే కాన్స్టెంట్ బయట రాసేస్తే కనుక 1/2 ఆఫ్ ఎల్ ఆఫ్ ఓకే సార్ అయినా ఎఫ్1 ఆఫ్ టీ ఎఫ్2 ఆఫ్ టీ ఉంది. రెండుకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ తర్వాత గుర్తు మైనస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి అంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పక్కన ఏం కనిపిస్తుంది సైన్ ఏటీ ఉంది. యాజ్ పీ టెన్స్ టు ఈ పవర్ ఏటీ ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాసుకోవాలి. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం నుంచి ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఈ పవర్ మైనస్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే కనుక డైరెక్ట్గా ఫార్ములా ఉంది. ఎల్ ఆఫ్ సైన్ ఏటీ ఈక్వల్ టు పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ యాజ్ పీ టెన్స్ పీ మైనస్ ఏ దాని తర్వాత గుర్తు మైనస్ మళ్ళీ ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే కనుక ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇందులో పీ టెన్స్ పీ ప్లస్ ఏ చేంజ్ చేయాలి. ఇప్పుడు పీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/2 ఆఫ్ ఏ బై పీ దగ్గర పీ మైనస్ ఏ కాబట్టి పీ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరు మైనస్ ఏ బై పీ దగ్గర పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎల్ ఆఫ్ సైన్ హెచ్ ఏటీ ఇంటూ సైన్ ఏటీ యొక్క వాల్యూ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ ఇలానే థర్డ్ వన్ చూడండి ఎల్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి సమ్ ఆఫ్ ఫంక్షన్స్గా మార్చలేం కాబట్టి హైపర్బోలిక్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఏటీని ఎక్స్ అనుకుంటే కాస్ హెచ్ఎక్స్ లాగా ఉంది. కాస్ హెచ్ఎక్స్ అంటే ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ వస్తుంది. ఇంటూ పక్కన కాస్ ఏటీ ఉంది. కింద 2 బయట రాసేస్తే కనుక 1/2 ఆఫ్ కాస్ ఏటీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ దీని యొక్క వాల్యూ ఆల్రెడీ సింప్లిఫై చేసాం కాబట్టి 1/2 ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ ఉంది. ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. కే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఎల్ లోపలికి వెళ్ళిపోతే రెండుకి అప్లై అవుతుంది కాబట్టి ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ అంటే కనుక ఈ పవర్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. ఎల్ ఆఫ్ ఎఫ్2 ఆఫ్ టీ అంటే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రాసుకొని పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాసుకోవాలి. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన కాస్ ఏటీ ఉంది. పీ టెన్స్ టు ఈ పవర్ మైనస్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే డైరెక్ట్గా ఫార్ములా ఉంది. ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కనుక పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఏ తర్వాత గుర్తు ప్లస్ ఉంది. మళ్ళీ ఎల్ ఆఫ్ కాస్ ఏటీ అంటే కనుక
పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇందులో యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ మార్చాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ పీ దగ్గర పీ మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ మైనస్ ఏ బై పీ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. పీ దగ్గర పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ ప్లస్ ఏ బై పీ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ఏటి ఇంటూ కాస్ ఏటీ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ 5th వన్ నేను చెప్పట్లేదు, మీరు హోంవర్క్ చేసేసేయండి. ఓకేనా? ఇక్కడ సైన్ హెచ్ఏటి అంటే కనుక కాస్ హెచ్ఏటి అంటే కనుక ఈ పవర్ ఏటీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఏటీ బై 2 రాసుకోవాలి. ఇంటూ పక్కనే ఉంటుంది సైన్ బీటీ. సైన్ బీటీ రెండుకి మల్టిపుల్గా ఉంటుంది. ఎల్ ఆఫ్ సైన్ బీటీ అంటే కనుక బీ బై పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ కాస్ 5th వన్ కాస్ హెచ్కేటీ ఇంటూ కేటీ. ఇందాక ఇక్కడ చూడండి కాస్ హెచ్కేటీని ఎక్స్ అనుకుంటే కనుక కాస్ హెచ్కేటీ ఏ దగ్గర ఏమొస్తుంది కే వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి 4th వన్ 5th వన్ రెండు ఇప్పుడు చెప్పినటువంటి కాబట్టి ఆ రెండు హోంవర్క్ చేసేసేయండి. ఓకేనా? 4th వన్ 5th వన్ రెండు యాస్టీస్గా ఇప్పుడు చెప్పిన మోడలే కాబట్టి 11th ప్రాబ్లం అయితే రెండు హోంవర్క్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. ఫస్ట్ వన్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది అంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ ద్వారా అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకేసారి రాసిన చూడండి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఫంక్షన్ ఉంది, టీ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ రాసుకొని ఈ పవర్ మైనస్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్లా ఉంది, 10 దగ్గర 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1. ఎన్ వాల్యూ 2 ఉంది కాబట్టి పీ పవర్ 2 ప్లస్ 1 యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 2. 2 ఫ్యాక్టర్ అంటే వాల్యూ 2 వస్తుంది. పీ పవర్ 2 ప్లస్ 1 అంటే కనుక పీ క్యూబ్ వస్తుంది యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 2. ఇందులో పీ దగ్గర వాల్యూ పీ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు పీ దగ్గర పీ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 బై పీ ప్లస్ 2 క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అవుతుంది. ఇది ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2t యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ అలానే సెకండ్ వన్ చూస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 4t ఇంటూ టీ స్క్వేర్ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కన టీ స్క్వేర్ ఉంది కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం పీ వాల్యూ చేంజ్ చేసుకోవాలి. ఈ పవర్ మైనస్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ వాల్యూ 4 ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ 4. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1. ఎన్ దగ్గర వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ 2 ప్లస్ 1 యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 4 అవుతుంది. 2 ఫ్యాక్టర్ అంటే వాల్యూ 2 ఇంటూ 1 2 వస్తుంది. పీ పవర్ 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 4. ఇందులో పీ దగ్గర పీ ప్లస్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై పీ దగ్గర పీ ప్లస్ 4 క్యూబ్ ఉంది కాబట్టి 2 బై పీ ప్లస్ 4 హోల్ క్యూబ్ వస్తుంది. ఇది సెకండ్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రావాలంటే కనుక ఏముంది అక్కడ ఎల్ ఆఫ్ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ ఉంది. ఫస్ట్ టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకేనా? టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏమొస్తుందో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ దీనికి కూడా లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తే కనుక టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పీ వాల్యూ చేంజ్ చేసుకోవాలి. ఈ పవర్ ఏటీ మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ 1 రాసుకోవాలి. పీ మైనస్ ఏ వాల్యూ 1 కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ 1. టీ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డైరెక్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దీనికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ టీ ఇంటూ 3 వస్తుంది. 2 ఇంటూ 3 6 కాబట్టి 60 ప్లస్ బీ స్క్వేర్ అంటే కనుక 9 అవుతుంది యాజ్
p tends to p minus 1. L of f1 of t plus f2 of t plus f3 of t ఉంది. అన్నిటికీ లాప్లాస్ అప్లై చేస్తే కనుక L of t స్క్వేర్ 6 కాన్స్టెంట్ గా బయటకు వచ్చేస్తుంది. 6 ఇంటూ L of t వస్తుంది. 9 ఇంటూ 1 అనుకుంటే కనుక 9 ఇంటూ L of 1 గా రాసుకోవచ్చు. యాజ్ p tends to p minus 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ స్క్వేర్. ఇప్పుడు అయిపోయింది. ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ అనేది ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్లా ఉంటుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1, ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 బై పీ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ 6 ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్ 1, అది ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్లా ఉంది అనుకుంటే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1, ఎన్ వాల్యూ 2 1 కాబట్టి 1 ప్లస్ 1 2 వస్తుంది. 9 ఇంటూ ఎల్ ఆఫ్ 1 అంటే కనుక 1 బై పీ వస్తుంది. యాజ్ p tends to p minus 1. That is equal to రాసుకోవచ్చు దీన్ని 2 by p cube plus 6 into 1 6 by p square, 9 into 1 9 by p వస్తుంది. as p tends to p minus 1. p ఉండే చోటల్లో వాల్యూ p minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 by p minus 1 whole cube plus 6 by p minus 1 whole square plus 9 by p minus 1. ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఎలా అప్లై చేస్తున్నాం, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంటే కనుక ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తున్నాం. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసేస్తే కనుక p tends to p minus a కానీ p plus a కానీ రాయాలి. దాని మల్టిపుల్గా ఉండే ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాసిన తర్వాత p వాల్యూ చేంజ్ చేస్తే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, అది థర్డ్ వన్. నెక్స్ట్ ఇందులోనే ఫోర్త్ వన్ చూడండి. ఇందులోనే ఇంకో బిట్ ఉంది, ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏముంది, ఎల్ ఆఫ్ 1 ప్లస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, 1 ప్లస్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ హోల్ క్యూబ్ ఉంది. ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఎల్ ఆఫ్ దీని ఏ దీని బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే కనుక ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఏ వాల్యూ 1, బి వాల్యూ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ అనుకుంటే కనుక అది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా అప్లై చేసాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఏ ఈక్వల్ టు 1, బి వాల్యూ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ 1 క్యూబ్ అండి 1 స్క్వేర్ అండి 1, 3 ఇంటూ 1 ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ 3 ఇంటూ 1 3, దీని ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అంటే కనుక ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ నుంచి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ వస్తుంది, ఈ పవర్ మైనస్ 2t వస్తుంది. ఇది ఏ ఇంటూ బి హోల్ క్యూబ్ లాగా ఉంది, ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్ కాబట్టి టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ హోల్ క్యూబ్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే కనుక ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కాబట్టి ఈ పవర్ మైనస్ 3t వస్తుంది. 1 2 3 4 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ ప్లస్ f3 ఆఫ్ టీ ప్లస్ f4 ఆఫ్ టీ లాగా ఉంది. ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f3 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f4 ఆఫ్ టీ రాసుకుంటే కనుక ఎల్ ఆఫ్ 1 ప్లస్ ఎల్ ఆఫ్ 3 ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ 3 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t వస్తుంది. ఎల్ ఆఫ్ 1 కాన్స్టెంట్ కాబట్టి 1 బై పీ వస్తుంది. ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కాబట్టి 3 బయటకు వచ్చేస్తుంది. ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. నెక్స్ట్ 3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది 3 ఇంటూ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2t ప్లస్ ఎల్ ఆఫ్ కాన్స్టెంట్ లేదు కాబట్టి టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై పీ ప్లస్ 3 ఇంటూ జాగ్రత్తగా చూడండి ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రాసుకొని పీ వాల్యూ చేంజ్ చేయాలి వచ్చిన దాంట్లో. ఈ పవర్ మైనస్ 8 ఇలా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ రాసుకోవాలి.
ప్లస్ 3 ఇంటూ మళ్ళీ ఎలా ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంది. ఇక్కడ టీ స్క్వేర్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రాసి అందులో పీ వాల్యూ చేంజ్ చేయాలి. యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ వాల్యూ 2 ఉంది. ప్లస్ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3d మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి టీ క్యూబ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో పీ దగ్గర ఏం చేయాలి పీ ప్లస్ ఏ యొక్క వాల్యూ 3 కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ 3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/p ప్లస్ 3 ఇంటూ ఎల్ ఆఫ్ టీ పవర్లో వాల్యూ లేకపోతే 1 ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ వాల్యూ 1 కాబట్టి 1 + 1 2 అవుతుంది 1/p స్క్వేర్ యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ ఇందాక ప్రాబ్లం వచ్చింది 2ని ఎన్ అనుకుంటే కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ లాగా ఉంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ ఫ్యాక్టర్ అంటే 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టర్ ఈక్వల్ 2 + 1 అంటే 3 కాబట్టి 2/p క్యూబ్ యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 2 వస్తుంది. మళ్ళీ 3 ఎన్ అనుకుంటే ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈ 3 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ 3 + 1 3 ఫ్యాక్టర్ అంటే కనుక 3 ఇంటూ 2 ఇంటూ 1 6 వస్తుంది. పీ పవర్ ఎన్ ప్లస్ 1 అంటే కనుక 3 + 1 4 6 ఎందుకు రాస్తాం గుర్తుంది కదా. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటిజర్ కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ 3 + 1 వస్తుంది. 3 ఫ్యాక్టర్ అంటే కనుక 3 ఇంటూ 2 ఇంటూ 1 6 వస్తుంది. యాజ్ పీ టెన్స్ టు ఏముంది ఇక్కడ పీ ప్లస్ 3 ఉంది. ఇంకా పీ వాల్యూ చేంజ్ చేసేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఏముంది 1/p ఉంది ప్లస్ 3 ఇంటూ 1 3 పీ వాల్యూ పీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 ఇంటూ 1 3 కింద పీ దగ్గర పీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ పైన 3 ఇంటూ 2 6 పీ దగ్గర పీ ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6/p ప్లస్ 2 హోల్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ పైన కాన్స్టెంట్ 6 పీ దగ్గర పీ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక పీ పవర్ 4 ఉంది కాబట్టి పీ ప్లస్ 3 హోల్ పవర్ 4 వస్తుంది. ఇది 1 + t ఇంటూ ఈ పవర్ మైనస్ టీ హోల్ క్యూబ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది. ఇది 12th ప్రాబ్లంలో 1 2 3 4 ప్రాబ్లమ్స్ చేయడం ఓకేనా. నెక్స్ట్ 13th ప్రాబ్లం చూడండి. ఎల్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t ఈ పవర్ మైనస్ 8t ఇంటూ టీ పవర్ ఎన్ టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ ఈ పవర్ మైనస్ 8t ఇంటూ టీ పవర్ ఎన్ మైనస్ 1/n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇందులో ఫస్ట్ వన్ చూస్తే కనుక జాగ్రత్తగా చూడండి. స్మాల్ వన్ ఎల్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలంటే కనుక దాని పక్కన ఫంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పీ వాల్యూ చేంజ్ చేయాలి. ఈ పవర్ మైనస్ 8t మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ దగ్గర వాల్యూ 3 ఉంది కాబట్టి పీ దగ్గర పీ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ లాగా ఉంది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ 3 + 1 యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 3 3 ఫ్యాక్టర్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 6 3 + 1 అంటే 4 కాబట్టి 6/p పవర్ 4 యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ 3 ఇందులో పీ దగ్గర పీ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 6/p ప్లస్ 3 4 ఉంది కాబట్టి హోల్ పవర్ 4 వస్తుంది. ఇది ఫస్ట్ దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే కనుక ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8t ఇంటూ టీ పవర్ ఎన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి దాని పక్కన ఏదైతే ఉందో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రాసుకొని పీ వాల్యూ చేంజ్ చేయాలి. పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాయాలా పీ ప్లస్ ఏ రాయాలా ఈ పవర్ మైనస్ 8t ఏ అంటే ఏనే ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ రాసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కన్నా డైరెక్ట్ ఫార్మ్లో ఉంది ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ ఇందులో పీ దగ్గర పీ ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ ప్లస్ ఏ పవర్లో ఏముంది ఎన్ ప్లస్ 1 ఉంది. అది సెకండ్ దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే కనుక ఎల్ ఆఫ్ టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ ఉంది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఓకేనా దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పీ వాల్యూ చేంజ్ చేయాలి. కాబట్టి ఎల్ ఆఫ్ టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పీ టెన్స్ టు ఈ పవర్ 8t ఉంది కాబట్టి పీ టెన్స్ టు పీ మైనస్ ఏ యొక్క వాల్యూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏ స్క్వేర్ ప్లస్
2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 40 ప్లస్ 4 వస్తుంది యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ 1 ఎల్ పక్కన 3 ఫంక్షన్స్ ఉన్నాయి ప్రతిదానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ ఎల్ ఆఫ్ 40 ప్లస్ ఎల్ ఆఫ్ ఏమొస్తుంది 4 వస్తుంది యాజ్ p tends to p minus 1 that is equal to L of t square ఉంది t power n లాగా ఉంది n factorial by n plus 1 2 factorial by p power 2 plus 1 2 plus 1 అంటే 3 అవుతుంది 4 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది 4 ఇంటూ L of t power 1 L of t power n లాగా ఉంటుంది n factorial by p power n plus 1 n వాల్యూ 1 కాబట్టి 1 factorial by p power 1 plus 1 1 by p square వస్తుంది 4 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే కనుక L of 1 యొక్క వాల్యూ 1 by p వస్తుంది as p tends to p minus 1 ఇందులో p దగ్గర p minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ 2 by p క్యూబ్ ఉంది p దగ్గర p minus 1 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2 by p minus 1 whole cube ప్లస్ పైన 4 into 1 4 by p స్క్వేర్ p వాల్యూ p minus 1 కాబట్టి 4 by p minus 1 whole స్క్వేర్ ప్లస్ 4 పైన 4 into 1 4 కింద p ఉంది p దగ్గర p minus 1 కాబట్టి బై 4 by p minus 1 వస్తుంది అది థర్డ్ వన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే కనుక ఎల్ ఆఫ్ e power minus 80 into t power n minus 1 by n minus 1 factorial 1 by n minus 1 factorial కాన్స్టెంట్ కాబట్టి ఇది మొత్తం ఫంక్షన్ t లో ఉంది l of k into f of t అనుకుంటే కనుక ఆ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి 1 by n minus 1 factorial బయటకు వచ్చేస్తే కనుక l of e power minus 80 into t power n minus 1 వస్తుంది ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n minus 1 factorial into l of e power minus 80 into t power n minus 1 ఉంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేయాలంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ పక్కనే ఉంది t power n minus 1కి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేసి p వాల్యూ చేంజ్ చేయాలి e power minus 80 మల్టిపుల్గా ఉంది కాబట్టి యాజ్ p tends to p plus a సబ్స్టిట్యూట్ చేయాలి దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n minus 1 factorial into n minus 1 ని n అనుకుంటే కనుక l of t power n లాగా ఉంది l of t power n అంటే కనుక n factorial by p power n plus 1 n అంటే వాల్యూ ఎంత ఉంది n minus 1 ఇక్కడ n factorial by p power n plus 1 as p tends to p plus a ఇందులో p దగ్గర p plus a సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n minus 1 factorial into n minus 1 factorial by p దగ్గర p plus a సబ్స్టిట్యూట్ చేస్తే కనుక p plus a హోల్ పవర్లో minus 1 plus 1 క్యాన్సిల్ అయిపోతుంది హోల్ పవర్ n పైన కింద n minus 1 factorial క్యాన్సిల్ అయిపోతే కనుక దట్ ఈస్ ఈక్వల్ ఏమొస్తుంది 1 by p plus a హోల్ పవర్ n వస్తుంది ఇది e power minus 80 into t power n minus 1 by n minus 1 factorial యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఓకేనా ఇది 13th లో 4 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 14th వన్ చూడండి షో దట్ L of t into sin 80 equal to 2ap by p square plus a square whole square L of t into cos 80 equal to p square minus a square by p square plus a square whole square దీన్ని ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి L పక్కన మనకి ఇందులో సైన్ 80 ఉంది ఇందులో కాస్ 80 ఉంది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కనపడట్లేదు సైన్ హెచ్లు కాస్ హెచ్లు ఉంటే కనుక మనం హైపర్బోలిక్ ఫంక్షన్ మార్చుకొని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తెప్పించేవాళ్ళం ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ కనిపిస్తుంది కాబట్టి ఎల్ ఆఫ్ టీ యొక్క వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం టీ పవర్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ అంటే కనుక ఎన్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ దగ్గర వాల్యూ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి పీ పవర్ 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది 1 బై పీ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఎల్ ఆఫ్ టీ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1 బై పీ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది మనకి సైన్ 80 కాస్ 80 రావాలి అంటే కనుక అవి డైరెక్ట్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాసుకోవాలి అంటే కనుక ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ 80 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు ఈ పవర్ ఐ ఇంటూ 80 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఈ పవర్ ఐ ఇంటూ తీటాని చాలా రకాలుగా రాసుకోవచ్చు ఈ పవర్ ఐ తీటా అంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రాయొచ్చు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా సింపుల్గా సిస్ తీటాగా రాసుకోవచ్చు ఇక్కడ ఈ పవర్ అదే ఐ ఇంటూ 80ని తీటా అనుకుంటే కనుక ఈ పవర్ ఐ ఇంటూ తీటా లాగా ఉంది దీని తర్వాత కాస్ ప్లస్ ఐ సైన్గా మార్చుకుంటే కనుక కాస్ ప్లస్ ఐ సైన్ మార్చుకుంటే కనుక మనకు కావాల్సినటువంటి సైన్ 80 కాస్ 80 ఇంటూ సైన్ 80 కాస్ 80 యొక్క వాల్యూస్ వస్తాయి
ఈ పవర్ ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ ఏటీ ఉంది. ఏ ఇంటూ బి అన్నా బి ఇంటూ ఏ అని ఒకటే కాబట్టి ఈ పవర్ ఐ ఇంటూ ఏటీ ఇంటూ టీగా రాస్తున్నాం. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిపుల్గా టీ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ టీ పీ వాల్యూ చేంజ్ చేయాలి యాజ్ పీ టెన్స్ టు పీ ప్లస్ ఏ రాయాలా పీ మైనస్ ఏ రాయాలా, ఈ పవర్ ఏ ఇంటూ టీ లాగా ఉంది కాబట్టి యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఏ రాయాలి. ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది, ఐ ఇంటూ ఏ ఉంది. ఇప్పుడు ఎల్ ఆఫ్ టీ అంటే కనుక వాల్యూ 1/p² ఉంది యాజ్ పీ టెన్స్ టు పీ మైనస్ ఐ ఇంటూ ఏ. ఇందులో పీ దగ్గర పీ మైనస్ ఐఏ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/p దగ్గర వాల్యూ పీ మైనస్ ఐఏ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. దీన్ని దీనిలోకి మార్చాలి అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి మార్చాలి. డినామినేటర్లో ఐ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ కాదు, అయిపోవాలంటే కనుక రేషనైజింగ్ చేయాలి. ఇక్కడ పైన కింద దీంతో మల్టిప్లై చేస్తున్నట్టు కనుక పీ ప్లస్ ఐఏ హోల్ స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు పైన 1 ఇంటూ పీ ప్లస్ ఐఏ హోల్ స్క్వేర్ అంటే కనుక పీ ప్లస్ ఐ ఇంటూ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. కింద కింద ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి పీ మైనస్ ఐఏ ఇంటూ పీ ప్లస్ ఐఏ రెండుకి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు పైదాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏ స్క్వేర్ అంటే కనుక ఏ దగ్గర వాల్యూ ఎంత కనిపిస్తుంది అక్కడ మనకి పి ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే కనుక ఐ ఇంటూ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది. ఐ ఇంటూ ఏ హోల్ స్క్వేర్ అంటే కనుక ఐ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అది బి స్క్వేర్ వాల్యూ, ప్లస్ 2ab అంటే కనుక 2 ఇంటూ పీ ఇంటూ ఐఏ వస్తుంది. కింద డినామినేటర్లో జాగ్రత్తగా చూడండి, డినామినేటర్లో ఒక ఫార్ములా గుర్తురావాలి. ఏ మైనస్ ఐబి ఇంటూ ఏ ప్లస్ ఐబి అంటే ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా వస్తుంది. లేదా కింది ఐఏని ఏ పీని బి అనుకుంటే కనుక ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి పీ స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ ఏ హోల్ స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు పీ స్క్వేర్. ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 ప్లస్ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2p ఇంటూ ఐఏ ఉంది, ఐని ముందు రాస్తే కనుక ప్లస్ 2ap వస్తుంది. పీ స్క్వేర్ జాగ్రత్తగా చూడండి, ఐఏ హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వరకు రియల్ పార్ట్, ఐ పక్క ఉండేది ఇమాజినరీ పార్ట్ కాబట్టి రెండింటిని సపరేట్ చేయాలి. పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఒక టర్మ్, దీని మొత్తాన్ని ఇంకొక టర్మ్ అనుకుంటే కనుక కింది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది, ఫస్ట్ టర్మ్ డివైడ్ చేస్తుంది, సెకండ్ టర్మ్ డివైడ్ చేస్తుంది. ఫస్ట్ టర్మ్ డివైడ్ చేసి కనుక పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. సెకండ్ టర్మ్ డివైడ్ చేసి కనుక ఐ ఇంటూ 2ap బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. అది సింప్లిఫై చేయడం. ఇంకా రెండు కండిషన్లు ఒకేసారి వస్తాయి. ఎలా వస్తాయి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఏం కన్సిడర్ చేశాక మనం ఈ పవర్ ఐ ఇంటూ ఏటీ, ఏటీని తీటా అనుకుంటే కనుక ఈ పవర్ ఐ ఇంటూ తీటా లాగా ఉంది. ఇందా ఫార్ములా చెప్పాను చూడండి, ఈ పవర్ ఐ ఇంటూ తీటాని సిస్ తీటాగా రాసుకోవచ్చు, లేదా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాగా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ పవర్ ఐ ఇంటూ ఏటీని రాసుకోవచ్చు కాస్ తీటా, తీటా దగ్గర వాల్యూ ఏటీ ఉంది కాబట్టి కాస్ ఏటీ ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, తీటా అంటే ఏటీ వస్తుంది. అదే ఈ పవర్ ఐ ఇంటూ ఏటీని మార్చుకోవడం. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత ఉందో మనకి పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది, ప్లస్ ఐ ఇంటూ 2ap బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. కింద జాగ్రత్తగా చూడండి, ఎల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఏటీ ప్లస్ ఐ సైన్ ఏటీ, టీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఏటీ వస్తుంది. ఎల్ ఆఫ్ టీ ఇంటూ కాస్ ఏటీ, ఎల్ ఆఫ్ టీ ఇంటూ ఐ సైన్ ఏటీ, ఐ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు ఐ ఇంటూ ఎల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ ఏటీ రాసుకోవచ్చు. ఈక్వల్ టు రైట్ సైడ్ పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ 2ap బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? లెఫ్ట్ సైడు ఈ పవర్ ఐ ఇంటూ ఏటీని కాస్ ఏటీ ప్లస్ ఐ సైన్ ఏటీగా రాసాం. ఆ టీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది. టీ కాస్ ఏటీ ప్లస్ ఐ ఇంటూ టీ సైన్ ఏటీ వస్తుంది. ఎల్ ఆఫ్ ఎఫ్1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్
F2 ఆఫ్ టీ అప్లై చేస్తే కనుక ఐ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం ఏ పార్ట్ అవుతుంది? రియల్ పార్ట్ అవుతుంది. ఐ పక్కనది ఏమవుతుంది? ఇమాజినరీ పార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది మొత్తం రియల్ పార్ట్ అవుతుంది. ఐ పక్కనది ఏమవుతుంది? ఇమాజినరీ పార్ట్ అవుతుంది. కాబట్టి బోత్ సైడ్ ఏం చేయాలి? రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఐవై లాగుంది, ఎక్స్ ప్లస్ ఐవై లాగుంది. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కాబట్టి ఈక్వేటింగ్ వీటిని ఈక్వల్ చేయాలి. ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేస్తే కనుక మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక ఫస్ట్ కండిషన్ వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏముంది మనకి? టీ సైన్ ఏటీ. టీ సైన్ ఏటీ ఎక్కడుంది? ఐ పక్కన ఉంది. ఐ పక్కన ఉన్నదాన్ని ఇమాజినరీ పార్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఎంత ఉంది? ఎల్ ఆఫ్ టీ సైన్ ఏటీ ఉంది. రైట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ ఐ పక్కన ఉండే వాల్యూ చూస్తే కనుక ఐ పక్కన వాల్యూ ఏముంది? 2AP బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. అది ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయమైంది. అలా సెకండ్ కండిషన్ రావాలి అంటే కనుక ఏ పార్ట్ని? రియల్ పార్ట్ని కంపేర్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక టీ ఇంటూ కాస్ ఏటీ ఉంది. రైట్ సైడ్ రియల్ పార్ట్ యొక్క వాల్యూ చూస్తే కనుక పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? కాబట్టి మనకి ఈ పవర్ ఏటీ కానీ ఈ పవర్ మైనస్ ఏటీ మల్టిపుల్గా లేకుండా ఉండేటటువంటి ఫంక్షన్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రావాలి అంటే కనుక అక్కడ ఫంక్షన్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి మల్టిపుల్గా ఏం రాసుకోవాలి? ఈ పవర్ ఐ ఇంటూ తీటా లాగా ఉందనుకోవాలి. ఇక్కడ ఏటీ రాయాలా, 2t రాయాలా, 3t రాసుకోవాలి. ఎలా తెలుస్తుంది? సైన్ పక్కన కాస్ పక్కన ఏటీ ఉంటే కనుక ఐ ఇంటూ ఏటీ అనుకోవాలి. సైన్ 3t కాస్ 3t ఉంటే కనుక ఈ పవర్ ఐ ఇంటూ 3t అనుకొని ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అప్లై చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ పవర్ ఐ ఇంటూ తీటా అంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఎల్ లోపలికి పోతే రెండు ఫంక్షన్లకు వస్తుంది. ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటుంది. రైట్ సైడ్ ఒక ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటుంది. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే కనుక రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి కండిషన్లు వచ్చేస్తాయి. ఓకేనా? అది ఇంకా ఫస్ట్ షిఫ్టింగ్ థియరం మీద ప్రాబ్లమ్స్ మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ తర్వాత క్లాస్లో సెకండ్ షిఫ్టింగ్ థియరం చెప్పుకున్నాం. ఓకేనా?